లావు ఎక్కువగా అయిపోతున్నాము, అవాంఛిత రోమాలు వస్తున్నాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, ఒక్కోసారి 2-3 మంత్స్కి కూడా పీరియడ్స్ రావట్లేదు, 6 మంత్స్ అయినా పీరియడ్స్ రావట్లేదు, పెళ్ళైన మహిళలైతే ప్రెగ్నెన్సీ రావట్లేదు, అండ్ ఫ్యామిలీ కంప్లీట్ అయిన ఆడవాళ్ళలో ఎర్లీగా డయాబెటీస్ రావడము, లేదా హైపర్ టెన్షన్ రావడము, ఆర్ ఎల్స్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ. హలో, welcome back to another episode of Health Education and Awareness. This is Dr. Sirisha, completed my MBBS and currently pursuing Masters in Preventive Medicine. So, the topic for today is PCOS or Polycystic Ovarian Syndrome. అండాలలో నీటి బుడిగలు వచ్చాయి అని చెప్తూ ఉంటారు కదా, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. PCOS or Polycystic Ovarian Syndrome. It is one of the most common metabolic and endocrine disorder occurring in women of reproductive age group. PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఓవరీస్ ఉంటాయి అన్నమాట. అంటే అండాలు, గర్భాశయానికి ఇటు సైడ్ ఒక ఓవరీ, ఇటు సైడ్ ఒక ఓవరీ ఉంటుంది. ఆ అండాలలో నీటి బుడగలు వచ్చాయి, దానివల్ల లావు ఎక్కువ అయిపోతున్నాము, అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, అంటే రాకూడని చోట రోమాలు వస్తున్నాయి, వెయిట్ గెయిన్ అవుతున్నాము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్తో విమెన్ వస్తారు. అసలు ఈ పీసీఓఎస్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు కాజెస్ ఆఫ్ పీసీఓఎస్కి వస్తే ఇది ఐదర్ హెరిడిటరీ అన్నా అవ్వచ్చండి. హెరిడిటరీ అంటే వంశపారపర్యంగా, అంటే పేరెంట్స్ నుంచి రావచ్చు, హెరిడిటరీ ఆర్ జెనెటిక్ కాజ్ వల్ల రావచ్చు. ఇంకొకటి మన లైఫ్ స్టైల్ చేంజెస్, మనం జీవించే విధానంలో కొన్ని మార్పులు వస్తున్నాయి కదా, ఇప్పుడు జంక్ ఎక్కువగా తీసుకోవడము, లేదంటే మనం లేట్గా నిద్రపోవడము, అండ్ డైటరీ కాజెస్ లేకొస్తే మనము తీసుకునే ఆహారం హెల్తీగా లేకుండా ఉండడము, ఆర్ ఎల్స్ జంక్ ఎక్కువగా ఇంక్లూడ్ అవ్వడము మనం తీసుకున్న డైట్లో, దానివల్ల అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఒబెసిటీ అనేది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అని చెప్తామండి. ఒబెసిటీ అంటే ఊబకాయం అంటాం కదా, అది. ఇక ఫంక్షన్ ఆఫ్ ఓవరీ ఏంటంటే ఇట్ ఈస్ టు రిలీజ్ ఎగ్ అండ్ టు మెయింటైన్ హార్మోన్ బ్యాలెన్స్ అనమాట. ఇప్పుడు ఈ పీసీఓడిలో ఏం జరుగుతుంది అంటే ఆ అండాల నుంచి ఎగ్ రిలీజ్ అవ్వకపోతే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయి, అండ్ హార్మోన్ సింథసిస్ కూడా సరిగ్గా ఉండదు, ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి హిర్సుటిజం అంటే అవాంఛిత రోమాలు, ఇంకా వెయిట్ పెరిగిపోవడము, అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు సిమ్టమ్స్ లేకొస్తే అసలు మాకు పీసీఓడి ఉంది అనేసి ఎలా తెలుస్తుంది అంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. అంటే వన్స్ ఇన్ 2 to 3 months ఆర్ మేబీ వన్స్ ఇన్ 6 months. ఒక్కోసారి అసలు పీరియడ్స్ అనేవి రాకుండా కూడా ఉండొచ్చు, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పీరియడ్స్ స్టార్ట్ అయ్యే కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి, వెయిట్ గెయిన్ ఒకటి, అంటే బరువు బాగా పెరిగిపోతారనమాట, అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకుండా ఉండడం, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడము, అది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అనమాట. సిమ్టమ్స్ ఇంకా అదర్ సిమ్టమ్స్లోకి వెళ్తే సిమ్టమ్స్ ఆఫ్ ఆండ్రోజెనిసిస్ అంటాం అనమాట. అంటే మేల్ హార్మోన్ లెవెల్స్ వీళ్ళలో ఎక్కువ అయిపోతాయి అనమాట, అండ్ ఫీమేల్ హార్మోన్ లెవెల్స్ కంటే మేల్ హార్మోన్ లెవెల్స్ డామినేట్ చేస్తాయి. దానివల్ల మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్, హిర్సుటిజం, యాక్నే, ఆయిలీ స్కిన్ అవన్నీ వస్తాయి. అంటే స్కిన్ జిడ్డుగా అయిపోవడము, పింపుల్స్ ఎక్కువగా రావడము, హెయిర్ కూడా మనకి ఇటు సైడ్ కొంచెం హెయిర్ ఫాల్ ఉండడము, అండ్ అవాంఛిత రోమాలు అంటే ఇక్కడంతా హెయిర్ రావడము, ఉండాల్సిన చోటు కాకుండా కొత్తగా ఎక్కడైనా హెయిర్ రావడము, అలాంటి సిమ్టమ్స్ కూడా మనకి పీసీఓడిలో కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు డయాగ్నోసిస్ ఎలా చేస్తారంటే పేషెంట్ కనుక ఈ సిమ్టమ్స్తో వస్తే ఐదర్ సిమ్టమ్స్ని బట్టి డైరెక్ట్గా క్లినికల్గా అన్న డయాగ్నోస్ చేస్తారు, ఆర్ఎల్స్ బయోకెమికల్ మార్కర్స్ అంటే హార్మోన్ లెవెల్స్ చూసుకుంటారు. అండ్ మోస్ట్ కామన్లీ ఇప్పుడైతే మనకి స్కాన్ అందుబాటులో ఉంది కాబట్టి స్కాన్ తీస్తారనమాట. ఒకవేళ అల్ట్రాసోనోగ్రఫీలో అంటే స్కాన్ రిపోర్ట్లో కనుక ఎన్లార్జ్డ్ బల్కీ ఓవరీస్,
అంటే ఓవరీస్ అండాలలో కొంచెం నీటి బుడగల్లాగా కనిపించాయి అనుకోండి, ఆ రిపోర్ట్ని బట్టి కూడా పేషెంట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే he or she will advise the proper treatment for her. ఇప్పుడు ఏజ్ గ్రూప్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, 3 ఏజెస్గా మనం డివైడ్ చేసుకుంటే బిఫోర్ మ్యారేజ్ అనమాట, వాళ్ళలో సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సిమ్టమ్స్ అంటే ఇప్పుడు యాక్నే, హిర్సుటిజం అలా ఉన్నాయనుకోండి, అంటే ఆయిలీ స్కిన్ వచ్చి పింపుల్స్ ఎక్కువగా వచ్చేసి అవాంఛిత రోమాలు అలాంటివి ఉన్నాయనుకోండి, యాంటీ ఆండ్రోజెనిక్ ఏజెంట్స్ అంటే టాబ్లెట్స్ ఇస్తారనమాట, మేల్ హార్మోన్స్ని తగ్గించి హార్మోన్ ఇంబ్యాలెన్స్ని ట్రీట్ చేసే మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ తనకి పీరియడ్స్ కనుక ఇర్రెగ్యులర్గా ఉంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తారనమాట, సో దట్ ద పీరియడ్స్ విల్ బికమ్ రెగ్యులర్. అండ్ ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ వస్తే, ఇఫ్ షీ ఈస్ సీకింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నట్టుంటే ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇస్తారనమాట, అంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు, దానివల్ల సైకిల్స్ అనేవి రెగ్యులర్ అయిపోయి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ కనుక కంప్లీట్ అయింది అనుకోండి, కంప్లీట్ అయిన తర్వాత ఈ సిమ్టమ్స్తో కనుక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ పీసీఓడి ఉన్న విమెన్లో ఏంటంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ టైప్ 2 డయాబెటీస్ అనమాట. అంటే ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, అంటే షుగర్ అంటాం కదా, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట వాళ్ళకి. అలాగే వాళ్ళకి హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ రేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ, షుగర్, బీపీ ఇలాంటివి కూడా వాళ్ళకి ఫర్దర్గా దే ఆర్ మోర్ ప్రోన్, దే ఆర్ మోర్ రిస్క్ అనమాట ఇలాంటి డిసీజెస్ రావడానికి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా రావచ్చు. అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు, అంటే కొన్ని విధాలైన క్యాన్సర్స్కి కూడా దే ఆర్ మోర్ రిస్క్ అనమాట. ట్రీట్మెంట్ విషయానికి వస్తే కీ రోల్ ప్లేస్ ఇన్ వెయిట్ రిడక్షన్ అనమాట. వెయిట్ రెడ్యూస్ అవ్వమని చెప్తారు. వెయిట్ రెడ్యూస్ వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మనకి ట్రీట్మెంట్లో ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఆప్టిమైజింగ్ ద రీప్రొడక్టివ్ అవుట్కమ్ అండ్ టాక్లింగ్ ద లాంగ్ టర్మ్ హెల్త్ హజార్డ్స్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఇన్ పీసీఓఎస్ విమెన్ అనమాట. ఇప్పుడు పీసీఓఎస్ అంటే ఏంటి అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పాలీ అంటే మల్టిపుల్, ఎక్కువగా, సిస్టిక్ అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీస్ అంటాము, అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ బబుల్స్ అంటాము. గర్భసంచికి ఇటు సైడ్ ఒక ఓవరీ, ఇటు సైడ్ ఒక ఓవరీ, అంటే 2 అండాలు ఉంటాయన్నమాట. ఆ అండాలలో నీటి బుడగలులాగా కనిపిస్తే స్కాన్ రిపోర్ట్లో కనిపిస్తుంది. అలాంటి నీటి బుడగలు అనేవి వచ్చినప్పుడు దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేసి అంటాము, పీసీఓఎస్ అంటాం అనమాట. ఈ పీసీఓఎస్ అనేవి ఎందుకు వస్తుంది, ఈ పీసీఓఎస్ కాజెస్ ఏంటి చూస్తే, ఫస్ట్ జెనెటిక్ అనమాట, అంటే వంశపారపర్యంగా రావచ్చు, పేరెంట్స్ నుంచి రావచ్చు అనమాట. ఐ మీన్ మదర్కి ఉన్నా లేదా గ్రాండ్ మదర్కి ఉన్నా అలా రావచ్చు. నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, మనం జీవన విధానంలో వచ్చే మార్పుల వల్ల రావచ్చు, ఆర్ డైటరీ మోడిఫికేషన్స్ ఆర్ డైటరీ చేంజెస్ వల్ల, అంటే మనం తీసుకునే ఆహారంలో చేంజెస్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మనకి జనరేషన్ మారే కొద్దీ ఈ జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ అవుతూ ఉంది మన డైట్లో, డైలీ డైట్లో. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజెస్ అనమాట. అలాగే ఒబెసిటీ, ఊబకాయం, ఈ కాలం పిల్లలు కొంచెం ఊబకాయంతో ఎక్కువగా ఉంటున్నారనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఆ జంక్, ఎక్కువగా టీవీకి అడిక్ట్ అయిపోయి దాన్ని చూస్తూ జంక్ తీసుకోవడం వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఊబకాయం వల్ల కూడా ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది రావచ్చు. ఇప్పుడు పీసీఓఎస్ అంటే ఏంటో చూసాము. అంటే పాలీ అంటే మల్టిపుల్, సిస్ట్ అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ బబుల్స్, ఓవరీ అంటే అండాలలో ఉండడం అనమాట. అంటే చిన్న నీటి బుడగలు అండాశయాల్లో ఉండడం వల్ల ఈ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఇది డిసీజ్ అని చెప్పడం కంటే ఒక సిండ్రోమ్ అని చెప్పడం బెటర్ అనమాట. అంటే ఇది ఒక జబ్బు కాదనమాట, ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, విమెన్లో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఇది ఒక మెటబాలిక్ సిండ్రోమ్, అంటే
ఇప్పుడు బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఎలానో అలానే దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ కంటే కూడా ఈ రూట్ కాజ్ని మనము టార్గెట్ చేయడం ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు ట్రీట్మెంట్లోకి వస్తే పీరియడ్స్ రెగ్యులర్ చేయడానికి ఓసీ పిల్స్ అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇస్తారు. మనకి హిర్సుటిజం అంటే అవాంఛిత రోమాలు, పింపుల్స్, ఆయిలీ స్కిన్ ఇవన్నీ కూడా రెడ్యూస్ చేయడానికి మేల్ హార్మోన్స్ని రెడ్యూస్ చేసే టాబ్లెట్స్ అనమాట, అంటే యాంటీ ఆండ్రోజెనిక్ ఏజెంట్స్ ఇస్తారు. అలాగే ప్రెగ్నెన్సీ రావడానికి ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇస్తారు. ఇవన్నీ ఏంటంటే సిమ్టమ్స్ని ట్యాకిల్ చేస్తాయి, కానీ రూట్ కాజ్ మాత్రం అలానే ఉంటుంది. రూట్ కాజ్ని మనం డిస్ట్రాయ్ చేస్తేనే లాంగ్ టర్మ్ హెల్త్ హజార్డ్స్ని మనము ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాము. లాంగ్ టర్మ్ హెల్త్ హజార్డ్స్ ఏముంటాయి తెలుసా? కొన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ టు డయాబెటీస్, హైపర్టెన్షన్ అండ్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వెన్ కంపేర్ టు అదర్ విమెన్ అనమాట. అంటే ఇతర ఆడవాళ్ళతో పోల్చుకుంటే ఈ పీసీఓఎస్ వచ్చిన విమెన్కి షుగర్ రావడం కానివ్వండి, లేదా బీపీ రావడం కానివ్వండి, లేదా గుండెకి సంబంధించిన జబ్బులు రావడం కానివ్వండి, ఇవి వేరే మహిళలతో పోల్చుకుంటే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో అట్లీస్ట్ ఈ లాంగ్ టర్మ్ హెల్త్ హజార్స్ని ట్యాకిల్ చేయడానికైనా మనము రూట్ కాజ్ మీద ఫోకస్ చేయాలి. రూట్ కాజ్ మీద ఫోకస్ చేయాలంటే ఏం లేదండి, జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే మన జీవన విధానంలో కొద్దిగా మార్పులు చేయాలి. విధానంలో మార్పులు ఎలా చేయాలి అంటే ఫస్ట్ డైటరీ హ్యాబిట్స్ అనమాట. ఈ ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది కదా, ప్యాక్డ్ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్ అంటాము, ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం కాదు, కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఇంకా బెటర్ అనమాట. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఎస్పెషల్లీ ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీరు జిమ్కి వెళ్ళి జిమ్ ట్రైనర్ని అడిగినా సరిపోతుంది. ఆర్ ఎల్స్ ఇప్పుడు ఈ కరోనా టైంలో మనం ఐసోలేషన్లో ఉంటాం కాబట్టి, హోమ్లో ఉంటాం కాబట్టి బెటర్ మనకి ఈ ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. పెల్విక్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట. సో అంత వెళ్ళకపోయినా కూడా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వాక్ అన్నా చేయాలన్నమాట. రోజుకి అరగంట సేపు వాకింగ్ చేసినా సరిపోతుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే రోజు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ అన్నా చేయాలి. అండ్ ప్యాక్డ్ ఫుడ్ అనేది కొంచెం మానుకుంటే బెటర్ అనమాట. కొంతమంది కొన్ని అపోహల్లో ఉంటారు, అంటే రైస్ తినకూడదు, రైస్ తినడం వల్ల బ్యాడ్ వస్తుంది, వెయిట్ గెయిన్ వస్తుంది, దానివల్ల సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి ఏదైనా రావచ్చు అనేసి రైస్ మానేసి అదర్ ప్యాక్డ్ ఫుడ్, అంటే మనకి ప్యాక్ చేసిన ఆహారంలో చెడిపోకుండా ఉండడానికి చాలా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారనమాట. ఆ ప్రిజర్వేటివ్స్ అనేది బాడీకి చాలా హార్మ్ఫుల్ అనమాట. సో అట్లీస్ట్ మీరు ఫ్రూట్స్ తినకపోయినా ఫ్రూట్స్ తింటే మాత్రం ప్రతి పూట ఒక ఫ్రూట్తో మనం ఎండ్ చేస్తే ఇట్స్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఫ్రూట్స్ మీకు అందుబాటులో లేకపోయినా ఫర్మెంటెడ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లైక్ ఇడ్లీ, దోశ తినడం వల్ల కూడా మనకి ఇట్ గివ్స్ ఎ బెటర్ రిజల్ట్ అనమాట. ఇంకా నేను చేసిన రీసెర్చ్ని బట్టి చెప్తున్నాను. యాక్చువల్గా అలోపతిక్ ట్రీట్మెంట్ అయితే ఇలా మెడిసిన్స్తో సరిపోతుందనమాట. నేను కొద్దిగా ఇన్డెప్త్ వీడియో కోసం నేను చేసిన రీసెర్చ్ నాకు తెలిసింది ఏంటంటే, ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అనేవి ఇప్పుడు ఎక్కువ అయిపోతున్నాయి కదా. ఇంట్లో ప్లాస్టిక్ కంటైనర్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ వీటిలో తినడం అనేది మనం కంప్లీట్గా మానేయాలన్నమాట. ఎందుకంటే మనము హాట్ ఫుడ్ కానివ్వండి, ఏదైనా ఎస్పెషల్లీ హాట్ ఫుడ్ అనేది ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకుంటే ప్లాస్టిక్ అనేది ఈ ఫుడ్తో రియాక్ట్ అయ్యి ఒక గ్జీనో ఈస్ట్రోజన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ గ్జీనో ఈస్ట్రోజన్ అనేది మన ఆడవాళ్ళలో ఉండే ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్తో సిమిలర్ స్ట్రక్చర్తో ఉంటుందన్నమాట. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫీమేల్ బాడీలో. సో ప్లాస్టిక్ని అవాయిడ్ చేసేసి బెటర్ రీప్లేస్ ఇట్ విత్ స్టీల్ ఆర్ గ్లాస్ ఐటమ్స్ అనమాట. అలాగే నాన్ స్టిక్ కానివ్వండి, నాన్ స్టిక్ ప్యాన్స్, అల్యూమినియం వెజల్స్ వీటిని కూడా మనము కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. ఒకవేళ అవాయిడ్ చేయలేము, అలవాటు పడిపోయాము అనుకుంటే అట్లీస్ట్ మీరు ఏం చేస్తారంటే దాన్ని కుకింగ్ చేసిన తర్వాత యూ బెటర్ ట్రాన్స్ఫర్ ద కుక్డ్ ఐటమ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్.
అలాగే ఇప్పుడు ఫీమేల్ బాడీ అనేది అంటే ఒక అమ్మాయి యొక్క శరీరం అనేది మూన్కి రిలేట్ అయ్యి ఉంటుందన్నమాట. 28 డే మూన్ సైకిల్ ఉంటుంది కదా, పౌర్ణమి, అమావాస్య, అలాగా మూన్ యొక్క 28 డే సైకిల్కి విమెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క 28 డే సైకిల్కి, ఋతుక్రమంకి ఒక లింక్ అనేది ఉంది. ఇది నేను ఆయుర్వేదంలో జస్ట్ రీసెర్చ్ చేస్తే ఐ గాట్ దిస్ పాయింట్ అనమాట. ఇట్స్ ప్రూవెన్ ఆల్సో. సో అట్లీస్ట్ పడుకొని పోయే ముందు అంటే నైట్ టైం మూన్ లైట్కి మన బాడీ ఎక్స్పోజ్ అవ్వాలి. సో దట్ హార్మోన్స్ అనేవి ఇట్ విల్ టేక్ ఎ బ్యాలెన్స్ అనమాట. అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ ఒక గ్లాస్ బాటిల్ తీసుకోండి, అందులో వాటర్ వేసి మూన్ లైట్ కింద పెట్టేసేయండి. అంటే మూన్కి కొద్దిగా ఎదురుగా అనమాట. ఆ వాటర్ని మూన్ చార్జ్డ్ వాటర్ అంటాము. సో ఆ వాటర్ని ఎర్లీ మార్నింగ్ మనం తాగేస్తే సైకిల్స్ అనేవి రెగ్యులరైజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. పూర్వం మనము మన బాడీని సన్కి కానివ్వండి, మూన్కి కానివ్వండి, అట్లీస్ట్ మినిమం డ్యూరేషన్ ఆఫ్ టైం వరకైనా ఎక్స్పోజ్ చేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీఆర్ స్టేయింగ్ అట్ హోమ్స్ అండ్ దట్ టు ఇన్ ద క్లోజ్డ్ అపార్ట్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో వాళ్ళకి మార్నింగ్ టైమ్స్ ఎండ కానివ్వండి లేదా నైట్ టైమ్స్ మూన్ లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం కానివ్వండి చాలా తగ్గిపోయిందనమాట. దిస్ యూనివర్స్ ఇస్ ఆల్ రన్నింగ్ విత్ సమ్ ఎనర్జీ అనమాట. సో మనం దీన్ని ఏమీ తక్కువ చేయాల్సిన అవసరం లేదు ఈ కాన్సెప్ట్ని. ఎందుకంటే ఇప్పుడు వైటమిన్ డి లెవెల్స్ అనేవి చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి లేదా డాక్టర్స్ కానివ్వండి, క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా వైటమిన్ డి లెవెల్స్ అందరికీ తక్కువ అయిపోతున్నాయి. దే ఆర్ టేకింగ్ సప్లిమెంట్స్ ఆఫ్ వైటమిన్ డి అనమాట. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు, ఈవినింగ్ వరకు వచ్చే ఎండకి మనం ఎక్స్పోజ్ అవ్వలేకపోతే హౌ విల్ అవర్ బాడీ విల్ రెస్పాండ్ టు దిస్ ఎన్విరాన్మెంట్ అండి. మనం ఇంకా తొందరగా ఎక్కువ జబ్బులకి మనము మన బాడీని ఎక్స్పోజ్ చేస్తున్నాం అనమాట. సో వీలైతే ఎస్పెషల్లీ ఈ పీసీఓఎస్ని తగ్గించుకోవాలి అనుకునే గర్ల్స్ కానివ్వండి, విమెన్ కానివ్వండి, నైట్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మూన్ లైట్లో కొంచెం టైం స్పెండ్ చేయండి. అండ్ మూన్ చార్జ్డ్ వాటర్ అనమాట, గ్లాస్ వాటర్ బాటిల్లో వాటర్ తీసుకొని మూన్కి ఎదురుగా పెట్టేసేయండి. అండ్ మార్నింగ్ వచ్చేసి ఆ వాటర్ని తీసేసుకోండి. మూన్ చార్జ్డ్ వాటర్ అంటాము. ఈ ట్యాబ్లెట్స్ కానివ్వండి, మెడికేషన్ అనేది ఏంటంటే జస్ట్ సిమ్టమ్స్ని మాత్రమే రెడ్యూస్ చేస్తుంది. ఒక రూట్ కాజ్ మీద టార్గెట్ చేయాలి అంటే కంపల్సరీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో డైటరీ మోడిఫికేషన్ ఉంటుంది, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే జీవన విధానంలో చేసే మార్పు. ఇందులో మనం తీసుకునే ఆహారంలో మార్పులు, ఇంకా మన శరీరంని మనము ఎలా అయితే ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తున్నాము దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. ఫుడ్ మాత్రం ఎప్పుడు ఫ్రెష్గా వండుకోండి. ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ తృణధాన్యాలు అంటారు కదా, ఈ రైస్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ కంటే కూడా కాంప్లెక్స్ కార్బ్స్ వైపు వెళ్ళండి. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే అన్ప్రాసెస్డ్ కార్బ్స్ అనమాట. కొర్రలు, సజ్జలు, రాగులు, జొన్నలు, ఇలాంటివి ఎక్కువ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఒక హెల్దీ ప్లేటర్ అనేసి ఉంటుందన్నమాట. ఒక ప్లేట్ ఒక ప్లేట్లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ వచ్చి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో నిండిపోవాలన్నమాట. 1/4 అంటే 1/4 ఆఫ్ ద ప్లేట్ వచ్చి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో నిండిపోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు మనం తీసుకునే వైట్ రైస్ కాదండి, జొన్నలు, రాగులు, సద్దలు, వీట్ అంటే అన్ప్రాసెస్డ్, ఎక్కువగా రిఫైన్డ్ చేయకోకుండా ఉండే కార్బోహైడ్రేట్స్ అనమాట. కొర్ర బియ్యం కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, వీటితో చేసిన పుల్కాలు కానివ్వండి లేదా కొర్ర అన్నము అలాంటివి.
ఓట్స్ ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాము. 1/4 ప్లేట్ మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో ఫిల్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ 1/4 వచ్చి ప్రోటీన్తో నింపుకోవాలి. ప్రోటీన్ అంటే ఎగ్స్ వస్తాయి, మీట్ వస్తుంది, దాల్ వస్తుంది, పల్సెస్లో దాల్ అంటే పప్పులో ఆకుకూరలు వేస్తే ఇంకా మంచిదన్నమాట. సో మనము ఒక హెల్దీ ప్లేటింగ్ మెథడ్ని ఫాలో అవ్వాలి. హెల్దీ ప్లేటింగ్ మెథడ్ అంటే ఒక ప్లేట్లో మనం ఆహారం తీసుకునే ప్లేట్లో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ వచ్చి వెజిటేబుల్స్తో నింపుకోవాలి. క్యారెట్, రా వెజిటేబుల్స్, క్యారెట్, బీట్రూట్, కుకుంబర్, దోసకాయ అంటాం కదా, అలాంటివి నింపేసుకోవాలన్నమాట. ఆర్ఎల్స్ స్లైట్లీ సాటెడ్ వెజిటేబుల్స్ అనమాట. మరీ డీప్ ఫ్రై చేయకోకుండా కొద్దిగా షాలో ఫ్రై చేసిన వెజిటేబుల్స్తో అయినా పర్లేదు. హాఫ్ ఆఫ్ ద ప్లేట్. రిమైనింగ్ హాఫ్లో 1/4 అంటే కాల్ భాగం వచ్చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో నింపుకోవాలి. పుల్కా, బ్రౌన్ రైస్, ఓట్స్ అలా అనమాట, కొర్ర అన్నము అలాగా. రిమైనింగ్ 1/4 వచ్చేసి ప్రోటీన్తో నింపుకోవాలి. ఎగ్స్, మీట్, దాల్ అలా పల్సెస్, అదర్ పల్సెస్ ఏవైనా. ఇలాంటి హెల్దీ ప్లేటింగ్ మెథడ్ని ఫాలో అయితే మనకి ఎలాంటి డిసీజెస్ బాడీకి ఫేస్ చేయకుండా చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇది నా పర్సనల్ సజెషన్ మాత్రమే. అంటే యాక్చువల్లీ నేను 94 kgsకి రీచ్ అయినప్పుడు ఐ ఫాలోడ్ దిస్ స్టెప్ అనమాట. దీనివల్ల ఐ రెడ్యూస్డ్ 20 kgs ఇన్ 1 year. ఏంటంటే అట్లీస్ట్ వారానికి ఒకసారి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి, ఇంకేం లేదు, రా ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్ ఫాస్టింగ్ అని పేరు పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. రా ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి. ఆకలేస్తే వంకాయ ఫ్రూట్స్ అనమాట. యాపిల్, గువా, దానిమ్మ పండు, పొమగ్రెనేట్ అంటాం కదా, అరటి పండ్లు, మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ ఎన్నైనా తీసేసుకోండి కడుపు నిండా. ఫ్రూట్ ఫాస్టింగ్ చేసేసారనుకోండి, మీ ఆ వీక్లో రిమైనింగ్ డేస్లో మీకు తెలియకుండా ఏదైనా మీరు జంక్ తీసుకున్నా కూడా ఈ ఫ్రూట్స్ అనేవి డీటాక్స్ చేస్తుంది అనమాట. జంక్ని బాడీ నుంచి డీటాక్స్ చేసేసి మీకే తెలుస్తుంది ఆ మార్పు అనేది. వెయిట్ రిడక్షన్తో పాటు ఒక లైట్ ఫీల్ అనేది యూ విల్ ఫీల్ అనమాట. సో ఫైనల్లీ నా సజెషన్ ఏంటంటే, ఈ పీసీఓఎస్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఇది ఒక జబ్బు కాదనమాట. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి అవగాహన లోపం వల్ల, పేరెంట్స్ ఇవ్వడం వల్ల కానివ్వండి, లేదా వాళ్ళకి తెలియకపోవడం వల్ల, జంక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలు వాళ్ళ బాడీలో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఒక జనరేట్ అయ్యే ఒక సిండ్రోమ్ అంతే. ఇది ప్రివెంటబుల్, ట్రీటబుల్ అనమాట. కాకపోతే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ హెల్త్ హజార్డ్స్ చాలా వస్తాయి. అంటే వేరే విమెన్తో పోల్చుకుంటే దే ఆర్ అట్ మోర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, హైపర్టెన్షన్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అండ్ మచ్ మోర్. సో దీన్ని కరెక్ట్ టైంలో మనము తెలుసుకొని సిమ్టమ్స్ రెడ్యూస్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మెడికేషన్. ఆర్ఎల్స్ నేను ఇందాక చెప్పిన విధంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనమాట. ఈ పీసీఓఎస్కి మేజర్ ట్రీట్మెంట్ అంటే రూట్ కాజ్ని టార్గెట్ చేయడం అంటే జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే జీవన విధానంలో మార్పు. జీవన విధానంలో మార్పు ఎలా సాధిస్తాము? ఒకటి, తీసుకునే ఆహారంలో మార్పు చేయాలి. ఇంకొకటి, డోంట్ సిట్ లైక్ ఏ రాక్, జస్ట్ వర్క్ లైక్ ఏ క్లాక్. ఊరికే కూర్చుంటే ఏమొస్తుందండి? శరీరంలో కొవ్వు రావడం వల్ల తప్ప, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం తప్ప. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీకు ఎంత వీలైతే అంత, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఉండదా? మనం ఆ సోషల్ మీడియాలో స్పెండ్ చేసే టైంని అలా వాక్ చేస్తూ చూడండి వీడియోస్, అలా వాక్ చేస్తూ చాట్ చేయండి పీపుల్తో, సరిపోతుంది. అండ్ ఇంకొకటి మేజర్ థింగ్, ప్లాస్టిక్ మానేయాలి. చెప్పాను కదా, ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ ఫుడ్తో రియాక్ట్ అయ్యి జినో ఈస్ట్రోజన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్, విచ్ ఇన్ టర్న్ కాజెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడానికి ఈ ప్లాస్టిక్ వాడకం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. సో ప్లాస్టిక్ని మానేసి స్టీల్ వెజల్స్కి స్విచ్ ఆఫ్ అయిపోండి. మెయింటైన్ చేయగలిగితే గ్లాస్ వెజల్స్ అయినా బెటరే. ఆర్ఎల్స్ మట్టి కుండలు, అవి కూడా మట్టి పాత్రల్లో కూడా ఒక మెమరీ అనేది ఉంటుంది అనమాట. మట్టి పాత్రలో ఏ వెజల్లో అయినా ఒక మెమరీ అనేది ఉంటుంది. దాంట్లో మనం వండడం వల్ల ఆ మెమరీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఫుడ్కి.
ఇప్పుడు మట్టి అనుకోండి, ఇట్స్ నథింగ్ బట్ నేచర్ని మనం తీసుకోవడం వల్ల నేచర్ ఈజ్ క్యూర్ ఫర్ ఎవ్రీ డిసీజ్ అనమాట. ఎందుకంటే నేచర్ నుంచి డిసీజ్ వస్తుంది కాబట్టి నేచర్ క్యూర్ చేయని డిసీజ్ అంటూ ఏది ఉండదు. సో మట్టి కుండలు, మట్టి పాత్రలు, గాజు, గ్లాస్ వేస్ అవి ట్రై చేయండి. ఒకవేళ మెయింటైన్ చేయలేము అనుకుంటే అట్లీస్ట్ గో ఫర్ స్టీల్ ఆర్ కాపర్ అనమాట. కాపర్ వెజల్స్ వాడడము, స్టీల్ వెజల్స్ని వాడడము అలాంటివి ట్రై చేయండి. అండ్ నాన్ స్టిక్ అండ్ అల్యూమినియం వెజల్స్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన జనరేషన్ ఎస్పెషల్లీ బాగా అలవాటు అయిపోయాము. సడన్గా ఆపమంటే వి కాంట్ అనమాట. సో అట్లీస్ట్ మీరు వండిన ఫుడ్ని ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా షిఫ్ట్ చేసేయండి స్టీల్ వెజల్స్లోకి. ఎందుకంటే టాక్సిక్ కెమికల్స్ అనేవి ఎక్కువసేపు మనకి ఫుడ్లోకి రిలీజ్ కాకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వండే ఆహారం కోసం వాడే వెజల్స్ని ఏ వెజల్స్ వాడాలో చెప్పాను. అలాగే ఫుడ్ ఏవేవి తీసుకోవాలి, ప్యాక్డ్ జంక్ ఫుడ్స్లో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం రెడ్యూస్ చేయడానికి. సో మై ఫైనల్ టేక్ ఆన్ PCOS ఈజ్ బెటర్ ఫోకస్ ఆన్ ద రూట్ కాజ్. ఈ ట్రీట్మెంట్ అనేది మెడికేషన్ ద్వారా ఇస్తే అది కేవలం సిమ్టమ్స్ని మాత్రమే పాసిఫై చేస్తుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ట్రీటింగ్ PCOS. And this is Dr. Sirisha signing off for today, and see you in the next video. Until then, bye-bye. గర్భాశయం పక్కన ఇటు సైడ్ ఒకటి 2 అండాలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ శిరీష, కరెంట్లీ పర్సూయింగ్ మాస్టర్స్ ఇన్ MBBS. ఈ జనరేషన్ పిల్లల్లో ఎక్కువ మంది ఒబీస్ పీపుల్ జనరేట్ అవుతున్నారు.